ఆయన ఇద్దరి దొంగల మధ్యన ఆయన వేలాడదీయబడ్డాడు. ఏ నేరము లేనివాడు ఇద్దరి దొంగల మధ్యలో, ఇద్దరి నేరస్తుల మధ్యలో వేలాడదీయబడితే ఎట్లుంటుంది చెప్పండి అమ్మా? ఆ దృశ్యం ఎలాగుంటుంది? అది ఎంత భారంగా ఉంటుంది బిడ్డలారా, అదంత హృదయ విదారకమైన పరిస్థితి బిడ్డలారా. ఆ బాధను కూడా యేసయ్య మన కొరకు భరించాడు. మత్తయి సువార్త 17వ అధ్యాయం 30 నుంచి 32 వచనాల వరకు వెళ్తే అక్కడ యేసయ్య హేళన చేయబడ్డాడు. లూకా సువార్త 23వ అధ్యాయం 11వ వచనం దగ్గరికి వెళ్తే ఆయన తృణీకరించబడ్డాడు. ఇలాగూ 20 రకాల శోధనలను యేసయ్య తన శరీరమందు అనుభవించాడు. 20 వచ్చాయా? హలో, యాడ గుర్తుంటి అన్నా అంటారా?